ఓకే, ఇప్పుడు అర్ధ విపరిణామం మీద నమూనా ప్రశ్నల్ని చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న, అర్ధ విపరిణామంపై తెలుగులో తొలి పరిశోధన చేసినటువంటి వారు? ఆప్షన్ 1 జిఎన్ రెడ్డి, ఆప్షన్ 2 భద్రాజు కృష్ణమూర్తి, ఆప్షన్ 3 కందప్ప చెట్టి, ఆప్షన్ 4 తూమాటి దోనప్ప. అర్ధ విపరిణామం మీద తొలి పరిశోధన చేసినటువంటి వ్యక్తి జిఎన్ రెడ్డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ మేము క్లాస్ చెప్పేటప్పుడు ఏ స్టడీ ఆఫ్ సిమాంటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి జిఎన్ రెడ్డి అని చెప్పడం జరిగింది. అంటే తెలుగులో తొలి పరిశోధన ఏ స్టడీ ఆఫ్ సిమాంటిక్స్ అంటే తెలుగు వాళ్ళలో అనొచ్చు. ఏ స్టడీ ఆఫ్ సిమాంటిక్స్ అనేటువంటి గ్రంథాన్ని పరిశోధన పిహెచ్డి చేశాడు జిఎన్ రెడ్డి. ఇది మొట్టమొదటి ప్రశ్న. చందమామ ఏ రకమైనటువంటి అర్ధ విపరిణామం? చంద్రమాస నుంచి చందమామ వచ్చింది. ఆ చందమామ అనేటువంటి పదము జన వ్యవహారంలో బహుళ ప్రాచుర్యాన్ని పొందింది కాబట్టి ఇది లోక నిరుక్తి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్ధ వ్యాకోచము కాదు, అర్ధ సంకోచము కాదు, అర్ధాపకర్ష కాదు. లోక నిరుక్తి అనేటువంటిది సరైన సమాధానం. తర్వాత అరదము ఈ కింది ధ్వని మార్పుకు ఉదాహరణ. అరదము అంటే ఏం లేదండి, రథము అరదముగా మారుతుంది. అసలు యాక్చువల్గా రథము అది అర్ధంగా మారుతుంది. అంటే ఇక్కడ వర్ణం అనేటువంటిది ఒకటి అదనంగా వచ్చింది కాబట్టి వర్ణాదేశము కాదు. వర్ణ వ్యత్యయం అంటే వర్ణాలలో మార్పు జరగడం, వర్ణలోపం అంటే వర్ణం లోపం జరగడం. ఇది వర్ణాధిక్యం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బోరన్ మిఠాయి ఏ అర్ధ విపరిణామము? బోరన్ మిఠా నుంచి బోరన్ మిఠాయిగా మారింది. ఇది లోక నిరుక్తి. దీనికి జననిరుక్తి అనేటువంటి పేరు కూడా ఉన్నది. దీనికి ఫోక్ ఎటిమాలజీ అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఛాందసుడు పదంలో జరిగినటువంటి మార్పు. ఛాందసుడు అంటే వేదవేత్త అని అర్థం. తర్వాత క్రమంలో ఛాందసుడు అనేటువంటి పదానికి తెలివి తక్కువ వాడు అనేటువంటి అర్థము రావడం జరిగింది కాబట్టి ఇక్కడ అర్థము అపకర్ష జరిగింది, అంటే నిందార్థంలో వాడబడుతుంది. కాబట్టి పూర్వకాలంలో గౌరవార్థంలో వాడబడినటువంటి పదము నేడు నిందార్థంలో వాడబడింది కాబట్టి ఇది అర్ధాపకర్షగా మనము చెప్పుకోవచ్చు. ఛాందసుడు. సభికులు అనేటువంటి పదానికి కలిగిన మార్పు. సభికులు ఇది అర్ధగౌరవం. పూర్వకాలంలో సభికులు అంటే జూదగాండ్రు అనేటువంటి అర్థం. తర్వాత క్రమంలో సభికులు అనేటువంటి పదానికి గౌరవార్థము సంతరించుకోబడింది కాబట్టి ఇక్కడ అర్ధగౌరవం అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. అర్ధగౌరవానికి ఇంకొక పేరు అర్ధ సౌమ్యత లేదా అర్ధోత్కర్ష అనేటువంటి పేరు కూడా ఉన్నది. తర్వాత ఏ స్టడీ ఆఫ్ తెలుగు సిమాంటిక్స్ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఏ స్టడీ ఆఫ్ తెలుగు సిమాంటిక్స్ జిఎన్ రెడ్డి, ఆచార్య జిఎన్ రెడ్డి. హాకెట్ కాదు, పిఎస్ సుబ్రహ్మణ్యం కాదు, దోనప్ప కాదు. నారద సింహాచలం అనేటువంటి దేనికి ఉదాహరణ? నార్త్ సింహాచలము నారద సింహాచలంగా మారింది. నారద సింహాచలమే కాలక్రమేణా నారద సింహాచలంగా మారింది కాబట్టి ఇది జనుల యొక్క నిరుక్తి కాబట్టి ఇది లోక నిరుక్తి కిందికి చెప్పుకోవచ్చు మనం. చీర అనేటువంటి పదానికి జరిగిన అర్ధ విపరిణామం. చీర అంటే పూర్వకాలంలో పురుషులు ధరించేవారు, స్త్రీలు ధరించేవారు. మరి స్త్రీలకు మాత్రమే పరిమితం అయిపోయింది కాబట్టి అర్థము సంకోచం చెందింది కాబట్టి దీనికి ఆన్సర్ వచ్చేసి అర్ధ సంకోచం. అర్ధ సంకోచానికి ఉదాహరణ బోరన్ మిఠాయి ఏమో జననిరుక్తి లేదా లోకనిరుక్తి. నారదసింహాచలం కూడా జననిరుక్తి లేదా లోకనిరుక్తి. నూనె పూర్వకాలంలో నువ్వుల నుంచి తీసినటువంటి నూనెకు మాత్రమే నూనె అని పేరు. మరి ఇప్పుడు ఏ పదార్థం నుంచి తీసినా కానీ నూనె అంటున్నారు కాబట్టి ఇందులో అర్థము వ్యాకోచం చెందింది. ఇక్కడ కోకా అంటే పూర్వము పురుషులు ధరించేవారు, స్త్రీలు ధరించేవారు. ఇప్పుడు స్త్రీలకు మాత్రమే పరిమితమైంది కాబట్టి ఈ కోకా అనేటువంటిది అర్ధ సంకోచానికి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి కొన్ని ఉదాహరణలు.